హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే గర్భధారణ సమయంలో కొంతమంది గర్భిణీలకి బీపీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే బ్లడ్ ప్రెషర్ అంటే మనం ఎవ్రీ మంత్ కూడా మనకి చెకప్స్కి అనేది వెళ్తూ ఉంటాం కదా. వాళ్ళు అంటే మనం వెళ్ళిన వెంటనే ఫస్ట్ మనకి బీపీనే చెక్ చేస్తారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బీపీ అనేది చాలా ప్రాధాన్యత అనేది వహిస్తుంది. సో మీ బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అనేది కరెక్ట్గా ఉంటేనే బేబీ గ్రోతింగ్ కానీ, బేబీ డెవలప్మెంట్ కానీ, మీ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ కూడా మనకి రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి గర్భధారణ సమయంలో కొంతమంది గర్భిణీలకి బీపీ అనేది తక్కువగా ఉంటుంది. సో అలా తక్కువగా ఉంటే వచ్చే అనర్థాలు ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. సెకండ్ ఏంటంటే ఆ బీపీ తక్కువ కాకుండా అడెక్వేట్ ఎంత ఉండాలో అంత ఉండేలా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో నేను ఈ వీడియో ద్వారా అయితే మీకైతే చెప్తాను. మీకు డౌట్స్ ఉన్న ప్రెగ్నెన్సీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఈ వీడియోస్ చేయండి, మాకు ఈ ప్రాబ్లం ఉంది ప్రెగ్నెన్సీలో అని అంటే దాని పరంగా మేము వీడియోస్ అనేది డైలీ చేస్తూ ఉంటాం. మీకు కూడా యూజ్ అవుతాయి కదా. సో మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. మీరు ఆ సపోర్ట్ ఇస్తారనైతే నేనైతే నమ్ముతున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే గర్భధారణ సమయంలో బీపీ అనేది నార్మల్గా ఎంత ఉండాలి అంటే 100 to 130, 140లో మధ్యలో ఉంటే మనకి బీపీ పర్వాలేదు, ఏం ప్రాబ్లం కూడా రాదు. సో 100 to 130 మధ్యలో ఉంటే అంతగా అంటే అది సరిపోద్ది. అంటే ఎంత ఉండాలో అంత ఉంటే సరిపోద్ది. సో మనకి 100 కంటే తక్కువగా ఉందనుకోండి బీపీ, చాలా డేంజర్ అండి. సో నేను ప్రెగ్నెన్సీలో మెయిన్ ప్రాబ్లం అదే ఫేస్ చేశాను. సో ఎలా అంటే మనకి బీపీ తక్కువగా వచ్చే సమస్యలో మొదటగా వచ్చేసరికి ఏంటంటే ప్రీ టర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. అంటే నెలలు నిండకుండానే, అంటే 7వ నెలలో అవ్వచ్చు, 8వ నెలలో అవ్వచ్చు. సో ఇలా మనకి నెలలు నిండకుండానే తొందరగా డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఫస్ట్ థింగ్ అది జరుగుతుందండి బీపీ తక్కువగా ఉంటే. సో అది మనకి నెలలు నిండకుండానే డెలివరీ అయ్యింది అనుకోండి, సి సెక్షన్ చేస్తారు ఖచ్చితంగా. అంటే మనకి సిజరీన్ ఆపరేషన్ చేసేసి మనకి బేబీని అనేది తీస్తారు. అది మనకి మైనస్ పాయింటే. సో నెలలు నిండకుండా పుట్టిందే అనుకోండి బేబీ, ఎలా అంటారా, బేబీని ఐసీయూలో పెట్టేస్తారు. అది 1 month అవ్వచ్చు, 2 months అవ్వచ్చు, 3 months కూడా పెడతారు బేబీని, బేబీ హెల్త్ కండిషన్ బట్టి. సో అది మైనస్సే. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే బేబీ లో బర్త్ వెయిట్ పుడుతుంది. అంటే లో బర్త్ అంటే 2 kgs కంటే తక్కువగా పుడుతుంది. సో కొంతమందికి కేజీనే పుడుతుంది, కేజీ-పావు పుడుతుంది. సో అలా చాలా లో బర్త్ వెయిట్తో పుడుతుంది. లో బర్త్ వెయిట్ పుడితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. పుట్టిన తర్వాత బేబీ పెరుగుతున్న కొలది కూడా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ రావడం, బేబీ బుద్ధి కుశలత బాగోకపోవడం, బేబీ యాక్టివ్గా లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంది. సో దీనికి అంతటికీ రోల్ ప్లే చేసేది ఏంటి, బీపీనే కదా. సో బీపీ అనేది అంత రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి బీపీ అనేది ఎంత అడిక్వేట్ ఉంటే, అంటే ఎంత మంచిగా ఉంటే అంత బెటర్. మరీ హై లెవెల్ బీపీ అయినా ప్రాబ్లమే, మరీ లో లెవెల్ బీపీ అయినా ప్రాబ్లమే. కాబట్టి బీపీ తక్కువ అయితే మనకి ఫస్ట్ థింగ్ ప్రీ టర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి బీపీ తక్కువగా ఉంటే బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతుంది. అంటే పొడి బారిపోవడం, నాలుక ఎండిపోవడం, ఎప్పుడు దాహంగా అనిపించడం జరుగుతుంది. ఇది సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మాటికి స్పృహ కోల్పోవడం, అంటే కళ్ళు తిరిగి పడిపోవడం, ఇలాంటివంతా. అంటే బీపీ డౌన్ అయ్యే ప్రతిసారి కూడా మనకి కళ్ళు తిరగడం, ఇలాంటివంతా జరుగుతుంది. సో అది చాలా ప్రాబ్లం. సో ప్రీ టర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ అవుతుంది. కళ్ళు తిరిగి పడిపోవడం, బాడీ అనేది హైడ్రేట్గా ఉండదు, ఎప్పుడు నాలుగు పొడి బారిపోవడం, నోరు పొడి బారిపోవడం, ఇలాంటివంతా జరుగుతుంది. సో ఇవి మెయిన్ ప్రాబ్లమ్స్ అండి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఎలా తెలుసా క్రాక్ చేయాలి, మనం తీసుకునే ఫుడ్ డైట్ అనేది మంచిగా మెయింటైన్ చేయాలి. అంటే బీపీ అడిక్వేట్ తగ్గినంత ఉండేలా మనమే చేసుకోవాలి గర్భధారణ సమయంలో. ఎలా అంటారా, అయితే బీపీ ఎవరికైతే తక్కువగా ఉంటుందో అలాంటి గర్భిణీలు ఖచ్చితంగా మీరు ఎక్కువగా లిక్విడ్స్ అనేది తీసుకోవాలి. లిక్విడ్స్లో మెయిన్లీ వచ్చేసరికి అందులో ఎక్కువ సాల్ట్ ఉండేలా చూసుకోవాలి. అంటే ఓఆర్ఎస్ ఉంటాయి కదా, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ, ఓఆర్ఎస్ జ్యూసెస్ కానీ, అవి డేలో వన్ టైం అయినా సరే మీరు తీసుకోవాలి. సో డైలీ కూడా తీసుకుంటే మీకు బీపీ అనేది తక్కువ అవ్వదు. సో అది ఫస్ట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే లెమన్ వాటర్, మజ్జిగ, పెరుగు, మజ్జిగ ఇలాంటివి అనేది ఎక్కువగా తీసుకోవాలి. బటర్ మిల్క్, లెమన్ వాటర్, ఈ 2 కూడా ఎవ్రీ ఈవినింగ్ టైం కానీ ఇలా తీసుకోవాలి. సో అది సెకండ్. అలాగే రైస్ సూప్ కూడా ఎర్లీ మార్నింగ్, అంటే మన గంజి అనేది ఉంటుంది కదా, ఎర్లీ మార్నింగ్ అది తీసుకోవడం. అందులో ఎక్కువగా కొంచెం ఉప్పు అనేది ఎక్కువగా వేసుకోవాలి, సాల్ట్ అనేది. సో సాల్ట్ కూడా ఎక్కువగా వేసుకుంటే మనకి బీపీ అనేది తక్కువగా అవ్వదు.
సో అదొకటి. అండ్ మెయిన్లీ వచ్చేసరికి ఏంటంటే బీపీ తక్కువ కాకుండా ఒక రోజులో మీరు మినిమం ఒక 17 గ్లాసెస్ ఆర్ 18 గ్లాసెస్ వాటర్ అనేది తాగాలి. ఎంత హైడ్రేట్గా బాడీ ఉంటే మనకి బీపీ అనేది తగ్గదు. అంటే ఒక రోజులో 18 గ్లాసులు వాటర్ అనేది తాగాలి. లెమన్ జ్యూసు, మజ్జిగ ఈ 2 తీసుకోవాలి. అలాగే మీరు ఏంటంటే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఖచ్చితంగా మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తారు, లేకపోతే ప్రైవేట్లో కూడా ఇస్తూ ఉంటారు. సో మనకి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి, ఓఆర్ఎస్ జ్యూసెస్ కూడా ఉంటాయి. సో ఇవి మీరు డైలీ కంటిన్యూ చేయాలి ఖచ్చితంగా. బీపీ తక్కువ ఉండే వాళ్ళు మాత్రం, నేను ముందే చెప్తున్నాను, చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇవి మీరు కంటిన్యూ చేస్తే మీకు బీపీ అనేది తక్కువ అవ్వదు, కొంచెం మంచిగా డెలివరీ అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అండి వీడియో. కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా ప్రెగ్నెన్సీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ప్రెగ్నెన్సీ డౌట్స్ కోసం మన ఛానల్లో మెంబర్షిప్ ఉంటుంది కదా, అందులో జాయిన్ అవ్వండి. మీకు డౌట్స్ అన్నీ అక్కడ అడిగిన నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నాతో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.